కమ్ బ్యాక్. హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తనపై దాడి చేస్తున్నారన్నారు కరాటే కళ్యాణి. తిరుమలలో ప్రచారం నిర్వహించిన ఇన్ఫ్లుయెన్సర్లపై గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొంతమంది ఆమెను దూషించినట్లుగా తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయకులను మోసం చేసేందుకు కొత్త తరహా మోసాన్ని లక్కీ డ్రా పేరుతో మొదలుపెట్టారని తెలిపారు. బెట్టింగ్, లక్కీ డ్రా మోసాలపై ఉక్కుపాదం మోపారని సిపి సజ్జనార్ను వేడుకున్నారు కరాటే కళ్యాణి. వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చానండి. ఆ బిల్లాలు ఎవరైతే యాగి చేశారో వాళ్ళందరి మీద చాలా ఘోరంగా, నేను చెప్పుకోలేని మాటలు కూడా నేను పడ్డాను. చాలా ఘోరంగా మీదకి అటాక్ కూడా వచ్చారు. నేను కింద కూర్చొని నాకు జస్టిస్ కావాలి అని అడిగితే దాన్ని కూడా వీడియోలు తీసి చాలా నీచంగా మాట్లాడారు. ఇవన్నీ నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నాయి. నేనైతే న్యాయం వచ్చే వరకు పోరాడతా. వీళ్ళని అప్పచెప్పినందుకు వాళ్ళ తాలూకా మనుషులు చేసిన పని ఇది. అంటే ఇది ఒక మాఫియా, ఒక 20-30 మంది కలిసి చేస్తున్నారు ఇదంతా. ఇది క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ. ఆదిబట్లో వాళ్ళందరూ